అలాగే నా పేరు మైత్ర పగడమై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా స్పిరిట్ సినిమాకి సంబంధించిన టైటిల్ కాంట్రవర్సీ గురించి ఆల్రెడీ మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. సో దాని గురించి ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా చెప్తా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. అంటే కొంతమందికి ఏదో ఇష్యూ అని అర్థమవుతుంది కానీ ఎవరి సైడ్ రైట్ ఎవరి సైడ్ రాంగ్ అనేది అర్థం కావట్లేదు. సో అందుకే కొంచెం క్లియర్గా ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం హెల్త్ బాగాలేదు, తగ్గట్లేదు, ఎంతకీ కూడా జలుబు దగ్గు కూడా తగ్గట్లేదు, ఏమనుకోవద్దు. సో అంటే ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అని చెప్పి చేస్తున్నాను. సో ఈ స్పిరిట్ సినిమా టైటిల్ ఏదైతే ఉందో అది స్పిరిట్ టైటిల్ చాలా పాపులర్. ఎందుకంటే అది ఎంటైర్ ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా యొక్క టైటిల్ అది. ఈ స్పిరిట్ సినిమాని ఎప్పుడు అనౌన్స్ చేశారు? మనకి 2021లో అనౌన్స్ చేశారు. సందీప్ రెడ్డి వంగ గారు, ప్రభాస్ గారు చేయబోతున్నట్టుగా. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత యానిమల్ సినిమా ఉండడం, అండ్ యానిమల్ సినిమా అయిన తర్వాత ఈ సినిమా చేయాలనుకోవడం, అండ్ తర్వాత ప్రభాస్ గారు కొంచెం బిజీ అవ్వడం, తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఇవన్నింటికి కూడా కొంచెం లేట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరగడం వల్ల సినిమా బాగా డిలే అయింది పట్టాలు ఎక్కడానికి. కాకపోతే ఇప్పుడు ఫైనల్గా జెట్ స్పీడ్లో వెళ్తుంది. షూటింగ్ మామూలుగా నడలేదు గత 2 నెలలుగా. సో చాలా స్పీడ్లో నడుస్తుంది. అండ్ ఇప్పుడు బేసిక్గా ఓకే, బట్ మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఫౌజీకి కల్కికి డేట్లు కనుక ఇచ్చినట్టయితే మళ్ళీ స్పిరిట్కి డేట్లు ఇవ్వడం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో అది కొంచెం ఇబ్బంది అయితే ఉంది. బట్ చూడాలి మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే మార్చ్ డేట్ ఇచ్చారు కానీ, బట్ ఒకవేళ ఫౌజీ కనుక బాగా డిలే అయినట్టయితే అది మార్చ్కి వచ్చే ఛాన్స్ ఉంది, స్పిరిట్ తర్వాత రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దాని రిలీజ్ పరంగా, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే యాజ్ ఆఫ్ నవ్ అయితే మటుకు ఇది సిచ్యువేషన్. ఓకే, సో స్పిరిట్ అయితే జెట్ స్పీడ్లో షూటింగ్ అవుతుంది. సో ఈ టైంలో ఇంకొక సినిమా స్పిరిట్ అనే పేరుతో రిలీజ్ అవుతుంది. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పి ఉందన్నమాట ఆ సినిమా పేరు. సో స్పిరిట్ అనేది సింగిల్ టైటిల్ లాగా లేదు. ఓకే, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పి కిందన క్యాప్షన్ ఇచ్చారనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే అది మొత్తంగా టైటిల్గా తీసుకొని ఉంటారు, కాకపోతే పైన స్పిరిట్ అనేది మెయిన్గా పెట్టుకొని ఈజ్ నాట్ వన్ అనేది అట్లా ట్యాగ్ లైన్ లాగా తీసుకొని ఉండొచ్చు. స్పిరిట్కి బేసిక్గా లాస్ట్ 2 yearsలో బాగా హైప్ బజ్ అది పెరిగింది. బికాజ్ పోస్ట్ యానిమల్ అదంతా కూడా 2023 డిసెంబర్లో రిలీజ్ అయింది యానిమల్. సో ఆ తర్వాత నుంచి కూడా బాగా హైప్ బాగా బజ్ అదంతా కూడా బిల్డ్ అయింది. అంతకుముందు బేసిక్గా పీపుల్ మోస్ట్లీ డిస్కస్డ్ అబౌట్ ఆది పురుష్, సలార్, కల్కి వీటి గురించి మాట్లాడుకున్నారు. సో పోస్ట్ యానిమల్ మాత్రమే ఈ స్పిరిట్ అనే దానికి బజ్ బాగా పెరిగిపోయింది, బాగా హైప్ పెరిగిపోయింది. జనాలు బేసిక్గా హైప్ ఇంజెక్షన్ లెక్కించేసుకున్నది అంతా అయిపోయింది మొత్తం. సో ఇది ఇప్పుడు ఓకే, బట్ 2021లో అనౌన్స్ చేశారు కదా. సో వాళ్ళు ఆ తర్వాత టైటిల్ ఎప్పుడు రిజిస్టర్ చేశారనేది పర్టికులర్గా ఒక డేట్ అయితే ఎవరికీ తెలియదు. కాకపోతే ఒకటి, వాళ్ళు స్పిరిట్ అనే టైటిల్ని రిజిస్టర్ చేయడానికి 2 నెలల ముందే వీళ్ళు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పి ఒక టైటిల్ అయితే రిలీజ్ చేసుకున్నారు. అయితే బేసిక్గా స్పిరిట్ అంటే 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ స్పిరిట్ ఏంటి? మనుషుల్లో ఉండే స్పిరిట్, అంటే ఆ గెలవాలి అనే తపన, సాధించాలనే తపన, దాన్ని కూడా స్పిరిట్ అనే అంటారు. ఒక ఆత్మను కూడా స్పిరిట్ అనే అంటారు. సో వాళ్ళు ఆత్మ బేసిస్ మీద స్పిరిట్ అనే టైటిల్ తీసుకున్నారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైటిల్ కార్డును కూడా మీరు చూస్తే ఆ స్పిరిట్ స్పెల్లింగ్లో 2 కళ్ళు కనబడుతూ ఉంటాయి. ఎందుకు? అది ఒక హర్రర్ ఫిల్మ్ అని చెప్పే ప్రయత్నం అది. సో వీళ్ళు 2 నెలల ముందే తీసుకున్నారు. విజయవాడ ఫిల్మ్ ఛాంబర్ కమిటీ ఏదైతే ఉందో దాని దగ్గర టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత తెలంగాణ బోర్డు వచ్చి దానికి సెన్సార్ కూడా ఇచ్చింది. ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ దానికి సెన్సార్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. సో సెన్సార్ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత టీ సిరీస్ వాళ్ళ నుంచి నోటీస్ వచ్చింది, మీరు సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదు, మీరు ఇది లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది, లీగల్గా కేసు అవుతుంది, ఇది ముందుకెళ్లాల్సి ఉంటుంది అది అని చెప్పి టీ సిరీస్ నుంచి ఒక నోటీస్ అయితే వచ్చింది. ఎందుకు? స్పిరిట్ అనే టైటిల్ని వాళ్ళు మెయిన్గా హైలైట్ చేస్తూ వాడుతున్నారు కాబట్టి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది టీ సిరీస్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటో చెప్తా ఇక్కడ. బేసిక్గా టీ సిరీస్ వాళ్ళు ఈ చిన్న సినిమాకి అసలు నోటీస్ పంపకుండా ఉండాల్సింది. ఎందుకంటే జనరల్గా టైటిల్ అయితే స్పిరిట్ కాదు. ఓకే, అంటే లైక్ మీకు ఎట్లా చెప్పాలి, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనేది టైటిల్. స్పిరిట్ అనేదాన్ని హైలైట్ చేస్తున్నారు. ఎందుకు? ఆత్మ అనేదాన్ని చెప్పడం కోసం, అంతే. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? అది కంప్లీట్ టైటిల్ అయితే కాదు. ఇప్పుడు డ్రాగన్ సినిమా ఉంది, ఆయన పేరు ఏంది, ప్రదీప్ రంగనాథన్. తమిళ్లో ఆల్రెడీ డ్రాగన్ పేరుతో ఆయన సినిమా తీశాడు, అది తమిళ్లో రిలీజ్ అయింది. తెలుగులో ఏం చేశారు? రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని మార్పించారు తెలుగులో. ఎందుకు? తెలుగులో డ్రాగన్ ఆల్రెడీ మైత్రి వాళ్ళు తీశారు కాబట్టి, అండ్ మైత్రి వాళ్ళే రిలీజ్ కూడా చేశారు లేండి డ్రాగన్, అది వేరే విషయం. సో ఎందుకు ఇలాగా అంటే డ్రాగన్ టైటిల్ చాలా ఇంపార్టెంట్. సో డ్రాగన్ని తెలుగులో వాళ్ళు డ్రాగన్ అనే పెట్టుకున్నారు. సో మిగతా అన్ని భాషల్లోనే డ్రాగన్ అనే పెట్టుకుంటారు. ఒక్కటి తమిళ్లో మట్టుకు ఎన్టీఆర్ డ్రాగన్ అని పెట్టుకుంటారు.
అంతే సింపుల్ అయిపోద్ది. సో ఇప్పుడు బేసిక్గా టీ సిరీస్ వాళ్ళు చేసిన ఒక మేజర్ మిస్టేక్ నాకు అనిపించింది, నేను చెప్తున్నాను అనాలిసిస్. అంటే వీళ్ళకి నోటీస్ పంపడం కూడా కాదు. ఈ స్పిరిట్ అనే సినిమాని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ హిందీలో ఆ టైటిల్ రిజిస్టర్ చేశారు. ఓకే, హిందీ స్టేట్స్ మెయిన్ బేసిక్గా టీ సిరీస్ మొత్తం ఉండేది హిందీ కదా. సో వాళ్ళు బేసిక్గా ఈ సినిమా టైటిల్ని ఫస్ట్ ఏమంటారు రిజిస్టర్ చేసుకుంది హిందీలో. బాలీవుడ్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు బేసిక్గా టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారు. తెలుగు టైటిల్ రిజిస్టర్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. సో ఆల్రెడీ స్పిరిట్ అని పెట్టాం కదా, సో ఇంకెవరు తీసుకోరలే ఆ పేరుతో అని అనుకొని ఉండొచ్చు. కానీ అక్కడే వాళ్ళు తప్పులో కాలేశారు. ఆల్రెడీ అంతకు 2 నెలల ముందే వీళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి 2 నెలల ముందే వేరే వాళ్ళు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అన్న పేరుతో ఒక టైటిల్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు. సో అది ఓన్లీ స్పిరిట్ టైటిల్ అయితే కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో వారణాసి సినిమాకు కూడా సేమ్ అదే కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంది. తెలుగులో వారణాసి అన్న పేరుతో ఒకళ్ళు ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ వారణాసి టైటిల్ పెట్టబోతున్నారు రాజమౌళి గారి నెక్స్ట్ సినిమాకి అనే పాయింట్ వచ్చినప్పుడు అందరూ దాని పోస్టర్ రిలీజ్ చేశారు. దాని పోస్టర్ బయటికి రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా ఎవరితో రిలీజ్ చేయించారు కొంచెం నౌన్ పర్సన్తో. సో తర్వాత రాజమౌళి గారు ఏం చేశారు, రాజమౌళిస్ వారణాసి అని చెప్పి పెట్టారు మనకు తెలుగులో. తెలుగే కాదు, ఎంటైర్ ఇండియా అదే చేశారు. సో వారణాసి అనేది టైటిల్ అవుతుంది, బట్ రాజమౌళిస్ వారణాసి అనేది రిజిస్టర్డ్ టైటిల్ అవుతుంది. వారణాసినే ప్రమోట్ చేసుకుంటారు. వాళ్ళు ఎట్లా ప్రమోట్ చేసుకోవాలనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ దగ్గర బేసిక్గా 2 అక్షరాల టైటిల్ 3 అక్షరాల టైటిల్ ఏదో ఉంది. మా ఇంటి బంగారం అని ఒకటి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. బంగారాన్ని హైలైట్ చేసుకొని మా ఇంటిని ఎక్కడో లైట్ తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్స్ బంగారం వచ్చింది, ఇది సమంతాస్ బంగారం అని చెప్పొచ్చు, వాళ్ళ ఇష్టం అది. కాకపోతే వీళ్ళు మా ఇంటి బంగారం అని చెప్పారు, ఎందుకంటే కొంచెం బాగా స్లో పేస్డ్ సినిమా, కొంచెం అది కలవారి కోడలు, మా ఇంటి మహాలక్ష్మి, కొంచెం ఆ జోన్లోనే సీరియల్ జోన్లోనే సినిమా ఉంటుంది కాబట్టి అట్లాగే టైటిల్ కూడా పెట్టుకున్నారు. వాళ్ళకి అది పర్ఫెక్ట్, అది నో ప్రాబ్లం. సో అట్లా వాడాలనుకుంటే ఇలా వాడచ్చు. ఓకే, సమంతాస్ బంగారం అని చెప్పి అట్లా మా ఇంటి అనేదాన్ని టైటిల్లో మటుకు పెడతారు, థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కూడా పెడతారు. కాకపోతే ప్రమోషన్స్ వాటిల్లో మటుకు సమంతాస్ బంగారం అని చేయాలనుకుంటే ఇద్దరు రియల్లీ వాంట్, కానీ చేయలేదు వాళ్ళు. సో అట్లా అనమాట. ఇప్పుడు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనేది టైటిల్, అట్లాగా వాడు స్పిరిట్ అనేదాన్ని ప్రమోషన్కి వాడుకుంటున్నారు. అది కూడా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సినిమా రిలీజ్కి ఉంది కాబట్టి. సరే పోనీ వీళ్ళు నోటీస్ పంపించారు. దాని గురించి ఆ డైరెక్టర్ ఎవరో ప్రొడ్యూసర్ ఎవరో మాట్లాడుతున్నారు, ప్రొడ్యూసర్ కాదు డైరెక్టర్, ఆయన ఎవరో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు బేసిక్గా మీకు కావాలంటే ఈ టైటిల్ కూడా మీకు ఇచ్చేస్తాను సార్, కావాలంటే మాకు మీతో గొడవలు వద్దు, మాకు అవన్నీ కూడా వద్దు అనేసి ఆయనని. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నేను మళ్ళీ ఇప్పుడు ప్రింటింగ్ ఛార్జెస్ అవి పెట్టుకోలేను మళ్ళీ నేను, సో నాకు మా సినిమాని మీరు రిలీజ్ చేసి పెట్టండి, మేము 100 స్క్రీన్లో అవి కూడా అడగట్లేదు, ఏవో కొన్ని స్క్రీన్లో ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. వాళ్ళు బేసిక్గా కొన్ని స్క్రీన్స్ కూడా నార్మల్గా వాళ్ళు క్యాప్చర్ పట్టుకోలేరు. వాళ్ళు కొన్ని స్క్రీన్స్లో కూడా వాళ్ళు రిలీజ్ చేసుకోలేరు. ఆ థియేటర్ల రెంట్లు అవన్నీ కూడా వాళ్ళు మేనేజ్ చేయలేరు. సో అందుకని ఈ టైటిల్ కాంట్రవర్సీని ఉపయోగించుకొని వాళ్ళ సినిమా కొంచెం ప్రమోషన్ చేసుకొని ఐదర్ స్పిరిట్ వాళ్ళు లేదంటే అపోనెంట్స్ ఎవరో ఒకరు వస్తారు కదా అన్న ఒక ట్రిక్ని అయితే ఫాలో అవుతున్నారు. సో ఇది ఒక రకమైన ప్రమోషన్ ట్రిక్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడో 2021లో స్పిరిట్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పటి నుంచి దీని గురించి ఏమీ మాట్లాడలేదు. పోనీ వీళ్ళు టైటిల్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎన్నోసార్లు ఈ స్పిరిట్ అనే సినిమా గురించి డిస్కషన్ వచ్చింది కదా. సో అప్పుడు కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఏమంటే లీగల్ నోటీస్ వచ్చింది అందుకే మాట్లాడుతున్నాం అంటున్నారు. కాకపోతే ఏంటంటే జనరల్గా ఒక పెద్ద సినిమాకి ఆ పేరు ఆల్రెడీ ఉన్నది అన్నప్పుడు లీగల్ నోటీస్ అనేది వస్తుందా లేదా అనేది పక్కన పెడితే మనం కొంచెం సిమిలర్ టైటిల్ ఎందుకు తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఉండాలి కదా. సో వాళ్ళది ఆత్మే అయి ఉండొచ్చు, ఆత్మకు సంబంధించిన కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, బట్ స్పిరిట్ అనే పేరుని పర్టికులర్గా తీసుకోవడం వెనుకున్న ఇంటెన్షన్ అయితే ఇదే కదా, మోస్ట్లీ అదే. ఇంకా అందుకే స్పిరిట్ సినిమా మంచి షూటింగ్ నడుస్తున్న టైంలో ఈ కాంట్రవర్సీ చేయడం ఇవన్నీ కావాలని చేస్తున్న ఫీలింగ్ ఉందంటే ఆ సినిమాకి ప్రమోషన్, నార్మల్గా దానికి ప్రమోషన్ చేయడానికి ఒక స్కోప్ లేదు. ఎవరు చేస్తారు ప్రమోషన్, ఎవరు చేయరు కదా దానికి నార్మల్గా. అందుకని నాకు తెలిసి ఇప్పుడు కొంచెం ఇట్లా చేస్తున్నారని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. అంతే నేను అనుకోవడం అయితే అదే. నేను చూద్దాం. సో బేసిక్గా టీ సిరీస్ వాళ్ళు చేసిన 2 మిస్టేక్లు అంటే, ఒకటి తెలుగులో త్వరగా రిజిస్టర్ చేసుకోలేదు, ఒకటి. ఇంకొకటి 5 భాషల్లో రిలీజ్ అన్నప్పుడు 5 భాషల్లోని రిజిస్టర్ చేసుకోవాలి మనం. బేసిక్గా 11 భాషల్లో రిలీజ్ అంటే 11 భాషల్లోనే రిలీజ్ చేసుకోవాలి మనం, రిజిస్టర్ చేసుకోవాలి మనం. ఇప్పుడు కొరియన్లో రిలీజ్ అంటే కొరియన్ లాంగ్వేజ్లో స్పిరిట్ అనే పేరుతో ఏమి లేకుండా ఉంటే పర్లేదు. ఆల్రెడీ ఉందనుకో మళ్ళీ అక్కడ ప్రభాస్ స్పిరిట్ అని చెప్పి
లేదంటే ఇండియా స్పిరిట్ అని చెప్పి ఏదో ఒకటి చేయించుకోవాలి అక్కడ. అట్లా చేసుకోవాలి మొత్తం రిజిస్ట్రేషన్ అంతా కూడా. సో అలాగా మల్టిపుల్ లాంగ్వేజ్లో సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు మల్టిపుల్ లాంగ్వేజ్లో ఒకటేసారి రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే ఏ బాధలు ఉండకపోను. సో అప్పుడు ఇంకొకటి అలాగైనా సరే దేర్ ఈజ్ ఏ పాయింట్ దట్ ఇంకొకటి కంప్లీట్గా స్పిరిట్ అనే టైటిల్ని రీయూజ్ చేయట్లేదు కదా అన్న పాయింట్ కూడా ఉంటుంది అప్పుడు. అలాగైనా సరే సో లీగల్గా ఒకళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర డిఫెండింగ్ పాయింట్స్ రెండు ఉన్నాయి. ఒకటి మీది పోలీస్ ఆఫీసరు, ఆ తర్వాత మనుషుల్లో ఉండే స్పిరిట్ గెలవాలనే తపన, దాని గురించి కదా మీరు చెప్తోంది. మాది అలా కాదు, ఒక ఆత్మ గురించి చెప్పేటప్పుడు మేము స్పిరిట్ అని ఎందుకు వాడకూడదు, మేము వాడచ్చు కదా అనేది ఒక లాజిక్. రెండోది స్పిరిట్ అనేది మీ టైటిల్, మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్. సో స్పిరిట్ అనే టైటిల్ మాత్రమే వాడితే తప్పు, బట్ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనేది మేము పెట్టుకున్నాం, అది కాదు, అది తప్పేం కాదు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. సో లాజికల్గా కూడా దే ఆర్ రైట్ ఓన్లీ ప్రస్తుతానికి. ఓకే, సో రెండు డిఫెండింగ్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఆ లీగల్గా వెళ్ళినా కూడా ఇదేం ముందుకు వెళ్ళదు. ఏమంటే ఇంకొకటి, ఆ సినిమాని ఎవరు రిలీజ్ చేసినా, ఎప్పుడు రిలీజ్ చేసినా, ఎలా రిలీజ్ చేసినా ఎవరు చూడరు. బికాజ్ అది ఎవరు చూస్తారా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలిసిన ఫేసులే ఎవరు చూడట్లేదు. ఎవరు చూస్తారు ఆ సినిమాలు? చిన్న చిన్న సినిమాలని ఎవరు ఎంకరేజ్ చేయట్లే. ఏదో విపరీతంగా ప్రమోషన్లు ఏవో చేస్తే కొద్దో గొప్ప లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు, లేదంటే కొన్ని చిన్న చిన్న మూవీస్, చిన్న బడ్జెట్ సినిమాలు బాగా వెళ్తుంటాయి అంతే. అదర్ దాన్ దట్ అసలు ఏం ఉండదు అక్కడ. మొత్తం అంతా కూడా చాలా చాలా ఏమంటారు, ఎట్లా చెప్పాలంటే వరస్ట్ కైండ్ ఆఫ్ సినారియోనే ఉంటుంది చిన్న సినిమాలకి. సో ఏదో వీళ్ళు కాంట్రవర్సీని వాడుకొని వీళ్ళ సినిమాని పాపులర్ చేసుకున్నా, వన్స్ ఈ కాంట్రవర్సీ సద్దుమణిగిపోయిందంటే వాళ్ళు ఈ సినిమా లైట్ తీసుకోవడం మొదలు పెడితే కాంట్రవర్సీ లేదు అసలు. టీ సిరీస్ వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకోవడం వల్లే జరిగింది ప్రాబ్లం అంతా కూడా, అంతకుమించి ఇంకేమీ లేదు, అంతే. సో అది మరి మ్యాటర్. సో చూద్దాం, ఇది బేసిక్గా టీ సిరీస్ వాళ్ళు ఒక ఎండింగ్ చేస్తే అయిపోద్ది, ఆ సినిమా కూడా ఎండ్ అయిపోద్ది అక్కడతోనే. టీ సిరీస్ వాడు పట్టించుకోకపోతే ఇంక ఈ సినిమాకి అసలు ఇంకొక రికగ్నిషన్ లేదు. వాళ్ళు పట్టించుకోకపోతే బెటర్ నన్ను అడిగితే, ఎందుకంటే ఆ సినిమా వచ్చినట్టు కూడా ఎవరు పట్టించుకోరు భయ్, ఏందో. సర్లే, అది మరి మ్యాటర్. సో వాళ్ళు నోటీస్ పంపడం వల్ల ఈ పెంట అంతా అయింది. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటి దీని మీద కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మైత్రి, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.